బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా చింతలపల్లి రైతు సోదరులకు ఎల్కతుర్తి మండలం నుంచి వచ్చిన నాయకులందరికీ ఈరోజు ఈ సభ ఉద్దేశం ఇంతకుముందు పెద్దలందరూ కూడా చెప్పారు. 27వ తారీఖు నాడు దేశంలో పట్టినే ఏ రాష్ట్రంలో చేయని తిరిగా పెద్ద సభ జరగబోతున్నది. 25 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి టీఆర్ఎస్ స్థాపన ఎందుకు జరిగింది, ఉద్యమం ఎట్లా జరిగింది, ఉద్యమం లోపల ఎంతమంది ప్రాణాలు అర్పించారు, ఎంతమంది ఉద్యమకారులు పాల్గొన్నారు, తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా ముందుకు పోయింది అంతా కూడా 25 సంవత్సరాల చరిత్ర రేపు అక్కడ జరగబోతున్నది. తెలంగాణ బాగుపడ్డది. ఇలా రైతులు బాగున్నారు, కరెంటు బాగున్నది, సాగునీరు వచ్చినాయి, తండలు గ్రామ పంచాయతీ చేసుకున్నాం, గ్రామాల అభివృద్ధి అయింది, హైదరాబాద్ పట్టణం డెవలప్మెంట్ అయింది, వరంగల్ డెవలప్మెంట్ అయింది. ముఖ్యంగా నేను ఇక్కడ ఎల్కతుర్తి చింతలపల్లి గ్రామస్తులకు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇది బాగుంటుందని చెప్పి ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి క్యాన్సిల్ అయ్యి హైదరాబాద్ పోద్దో ఇక్కడ పోద్దో అని మాకు భయం ఉండే. సరే ఏది ఏమైనా ఇక్కడ సభ జరగటం వరంగల్ జిల్లా ప్రజలకు, ఇటు పూరా కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా సంతోషమైన వార్త. దీన్ని అద్భుతంగా చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేసి వేరే జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా సరిగ్గా తీసుకొచ్చి ఇక్కడ ఒప్పచెప్పే బాధ్యత మనం వరంగల్ కరీంనగర్ జిల్లా కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా తయారైందనేది కూడా ప్రజలు గుర్తించారు. గ్రామాల్లో సాగినందుకు సాగునీరు బంద్ అయింది, తాగినందుకు నీళ్లు బంద్ అయింది, కరెంటు బంద్ అయింది, రైతులు గోసగోస ఉన్నారు. అనవసరంగా కేసీఆర్ పోగొట్టుకున్నాం, మళ్ళీ కేసీఆర్ గారిని తీసుకురావాలని ప్రజల లోపల పెద్ద తీరుగా ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమాన్ని మనం కాపాడుకోవాల్సి మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తీసుకొచ్చేందుకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. నేను కరీంనగర్ జిల్లా ప్రజలకు, ఈ ఎల్కతుర్తి మండలం, ముఖ్యంగా వరంగల్ జిల్లా టౌన్ వాళ్లకు, హనుమకొండ టౌన్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ రోజు మాకు సహకరించండి. 20, 27, 26, 27 కొద్దిగా ప్రజలు వచ్చేటోళ్ళు ఇడికి రాండి, రాని వాళ్ళు ఇళ్లలోనే ఉండండి. ఆ రోజు మీరు రోడ్డు మీదకి రాకుండా కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. దయచేసి అందరూ కూడా సహకరించండి. రోడ్లు మనకు పెద్ద ఎత్తున 10 లక్షల మంది దాటుతారు అనేది మా అంచనా. పెద్ద ఎత్తున కూడా జనం కదిలిచ్చే పరిస్థితి ఉన్నది. అందరూ కూడా హనుమకొండ, వరంగల్ ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఆ ప్రజలందరూ కూడా ఈడ టైంకి వచ్చినట్టు అందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా మంచి రోజు, ఈరోజు మనం పూజ చేసుకోవటం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా, ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా రాత్రి వాళ్ళందరం కూడా కష్టపడి ఈ సభ సక్సెస్ చేయనందుకు అందరూ కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.